కొన్నిసార్లు మనకనిపిస్తుంది మన జీవితం మన చేతుల్లో ఉందని. మనమే నిర్ణయాలు తీసుకుంటున్నాం. మనమే మన భవిష్యత్తు నిర్మిస్తున్నామని. కానీ ఒక్కసారి నిజంగా ఆలోచించండి. మనిషి తీసుకునే ప్రతి నిర్ణయం నిజంగా అతని నిర్ణయమేనా? లేక ఎవరో నెమ్మదిగా అతని ఆలోచనల్ని మార్చి అతని జీవితాన్ని వాళ్ళు కావాలనుకుంటున్న దారిలో నడిపిస్తున్నారా? మనిషి మైండ్ చాలా శక్తివంతమైనది. కొన్నిసార్లు మనకనిపిస్తుంది మన జీవితం మన చేతుల్లోనే ఉందని. మనమే నిర్ణయాలు తీసుకుంటున్నాం. మనమే మన భవిష్యత్తు నిర్మిస్తున్నామని. కానీ ఒక్కసారి నిజంగా ఆలోచించండి. మనిషి తీసుకునే ప్రతి నిర్ణయం నిజంగా అతని నిర్ణయమేనా? లేక ఎవరో నెమ్మదిగా అతని ఆలోచనల్ని మార్చి అతని జీవితాన్ని వాళ్ళు కావాలనుకుంటున్న దారిలో నడిపిస్తున్నారా? మనిషి మైండ్ చాలా శక్తివంతమైనది. కానీ అదే మైండ్ అత్యంత బలహీనమైనది కూడా. ఎందుకంటే మనిషి మైండ్ ని కంట్రోల్ చేయడానికి బలం అవసరం లేదు. ఒక చిన్న మాట చాలు, ఒక చిన్న సందేహం చాలు, ఒక చిన్న ఆలోచన చాలు. ఆ ఒక్క సందేహం నెమ్మదిగా పెరుగుతుంది. ముందు ఆలోచన మారుతుంది, తర్వాత నమ్మకం మారుతుంది, చివరికి మనిషి జీవితం మారిపోతుంది. ఈ రోజు అర్జున్ అనే వ్యక్తి కథ తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నట్టు అనిపించిన ఒక చిన్న కథ. కానీ చివరికి అతను తన జీవితాన్ని మళ్ళీ నిర్మించుకున్న కథ. ఈ కథ మొదలు పెట్టే ముందు మీకు మనిషి మైండ్ గురించి తెలుసుకోవడం ఇష్టమైతే, మనసులో దాగి ఉన్న నిజాలు మరియు డార్క్ సైకాలజీ గురించి వినడం ఇష్టమైతే ఈ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు వినబోయే కథలు సాధారణ కథలు కావు. ఇవి మనిషి జీవితంలో మనిషి మనసులో దాగి ఉన్న నిజాలు. మనిషి ఆలోచనల వెనుక ఉన్న సైకాలజీ మరియు మనకి తెలియకుండా మన జీవితాన్ని ప్రభావితం చేసే నిజాలు. ఇప్పుడు అర్జున్ కథలోకి వెళ్తే, ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతని జీవితం చాలా సింపుల్. పెద్ద కలలు లేవు, పెద్ద ఆశలు కూడా లేవు. కానీ అతని జీవితంలో ఒక పెద్ద ఖాళీ ఉంది. అర్జున్కి అమ్మా నాన్న లేరు. చిన్నప్పుడే వాళ్ళని అతను కోల్పోయాడు. వాళ్ళు లేకుండా ఒంటరితనాన్ని చూశాడు. కానీ ఆ ఒంటరితనం అతని చెడ్డవాడిని చేయలేదు. అర్జున్ ఇంకా మంచి మనసుతోనే ఉన్నాడు. అర్జున్ అందరినీ నమ్మేవాడు. ఎవరైనా మంచి మాటలు చెప్తే అది నిజమే అనుకునేవాడు. ఎవరైనా సలహా ఇస్తే అది తన మంచికే అనుకునేవాడు. ఎందుకంటే అర్జున్ కి ఫ్యామిలీ లేకపోయినా మనుషుల మీద నమ్మకం మాత్రం ఉంది. కానీ అర్జున్ జీవితంలోకి వచ్చిన కొందరు ఆ నమ్మకాన్ని అర్థం చేసుకోలేదు. వాళ్ళు అర్జున్ మైండ్ ని అర్థం చేసుకున్నారు. ఒకరోజు అర్జున్ స్నేహితుల్లో ఒకడు ఒక మాట అన్నాడు. అర్జున్, కొంతమంది నిన్ను నిజంగా ఇష్టపడరు. ఆ మాట చిన్నదే, కానీ ఆ మాట విన్న అర్జున్ మైండ్ లో ఒక సందేహం వేసింది. విన్న క్షణాన అర్జున్ ఎక్కువగా ఆలోచించలేదు. ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు ఆ మాట అర్జున్ మైండ్ లో తిరిగింది. ఎవరే ఉంటారు వాళ్ళు? అక్కడే అర్జున్ మైండ్ లో ఒక మార్పు మొదలైంది. డార్క్ సైకాలజీలో దీనిని సీడ్ ఆఫ్ డౌట్ అని అంటారు. సందేహం వేయడం. ఎందుకంటే సందేహం ఒక్కసారి మనసులో పడితే అది నెమ్మదిగా పెరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత మరొకరు అన్నారు, అర్జున్, నువ్వు చాలా మంచివాడివి, కానీ ప్రపంచం అంత మంచిది కాదు అని అన్నారు. మరొకరు, అందరిని నమ్మకూడదు. ఇంకొకరు, నీ వెనకాల మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా రోజుకో మాట, రోజుకో సందేహం, రోజుకో ఆలోచన. అలా అర్జున్ మైండ్ మారడం మొదలుపెట్టింది. ముందు అర్జున్ అందరినీ నమ్మేవాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని గమనించడం మొదలు పెట్టాడు. ఎవరో నవ్వితే వాళ్ళు నిజంగా నవ్వుతున్నారా? ఎవరో ప్రశ్నిస్తే అది నిజమా? అలా అర్జున్ మైండ్ సందేహాలతో నిండిపోయింది. కొన్ని నెలలు గడిచాయి. అర్జున్ మారిపోయాడు. ముందు అతని ఫ్రెండ్స్ తో ఎక్కువగా మాట్లాడేవాడు. ఇప్పుడు అతను ఒంటరిగా ఉండడం మొదలు పెట్టాడు. డార్క్ సైకాలజీలో దీనిని ఐసోలేషన్ అంటారు. మనిషిని నెమ్మదిగా ఒంటరిగా చేయడం. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనిషి మైండ్ అత్యంత బలహీనంగా ఉంటుంది. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు అర్జున్ తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నాడు. అర్జున్ కి ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్స్ కూడా లేరు, రిలేటివ్స్ కూడా దూరం అయ్యారు. ఆ ఒంటరితనం అర్జున్ని లోపల నుంచి బలహీనంగా చేసింది. కొన్ని రోజులు అర్జున్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. కానీ ఒకరోజు అర్జున్ కి ఒక నిజం అర్థమైంది. ప్రపంచం అతన్ని వదిలిపెట్టలేదు, అర్జునే ప్రపంచాన్ని దూరం చేసుకున్నాడు. ఆ రోజు నుండి అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక మీదట తన మైండ్ ని ఇంకొకరి మాటలతో కంట్రోల్ అవ్వనివ్వను అని. నెమ్మదిగా అర్జున్ మళ్ళీ తన జీవితాన్ని ప్రారంభించాడు. కొత్త లక్ష్యాలు పెట్టుకున్నాడు. తన మీద తానే నమ్మకం పెంచుకున్నాడు. తనకు ఫ్యామిలీ లేకపోయినా, ఫ్రెండ్స్ లేకపోయినా అర్జున్ ఒంటరిగా జీవితంలో నిలబడడం నేర్చుకున్నాడు. మిత్రమా, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇంకొకరి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారంటే వాళ్ళు మీ మంచి కోసం చెప్పడం లేదు. వాళ్ళు మీ మనసులో ఉన్న ప్రేమని, నమ్మకాన్ని నెమ్మదిగా చంపేస్తున్నారు. గుర్తుంచుకోండి, డార్క్ సైకాలజీలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం అబద్ధం కాదు, సందేహం. ఒకసారి ఆ సందేహం మనసులో పడితే అది నమ్మకాన్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది. అందుకే మీ మైండ్ ని ఇంకొకరి చేతిలో పెట్టకండి. ఎందుకంటే మీ ఆలోచనలే
మీ జీవితం. ఒక్కసారి ఆ ఆలోచనలు విషపూరితమైతే ప్రపంచంలో ఏ మందు కూడా మిమ్మల్ని కాపాడలేదు. గుర్తుంచుకోండి, తుపాకీ చేసే గాయం కంటే ఒక మాట వల్ల చేసే గాయం చాలా భయంకరమైనది. ఎందుకంటే అది మనిషిని కాదు, మనిషిలోని నమ్మకాన్ని చంపేస్తుంది. అందుకే మీ మనసుని కాపాడుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచం మనల్ని విడగొట్టే శక్తి కలిగి ఉంటుంది, కానీ మళ్ళీ మనల్ని నిర్మించే శక్తి ఒక్క మన మైండ్ దగ్గరే ఉంటుంది.